అతీతంగా రాజకీయాలకు అతీతంగా సీతారాం యేచూరి చేసినటువంటి 926 ప్రసంగాలు పాఠవాలు అన్నీ కూడా ఉంది. ఈ పూర్వరంగంలో మనము కడప జిల్లాలో సీతారాం యేచూరి గారి ఈ సంస్మరణ సభ నిర్వహించుకుంటున్నాం. ఇందులో మొదటగా సీతారాం యేచూరి గారి చిత్రపటానికి కామ్రేడ్ ఎంఏ గఫూరు సైడ్ అండి. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి. अमर रहे कामेड सीताराम येचूरी गारू, अमर रहे कामेड सीताराम येचूरी गारू. जोहार सीताराम येचूरी गारू. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. ఈ సంస్మరణ సభకు వచ్చినటువంటి అందరూ కూడా సాధిస్తాం సీతారాం యేచూరి గారి ఆశయాలను ఆయన జీవితకాలం ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ చాల్సినటువంటి అనివార్య పరిస్థితి. యేచూరి 50 సంవత్సరాల రాజకీయ జీవితం ఈ దేశానికి దిక్సూచిగా 926 ఉపన్యాసాలు చేసి ప్రతి సందర్భంలో కూడా ఆయన చేసినటువంటి విశ్లేషణ, ఆయన చేసిన అంతర్జాతీయంగా కమ్యూనిస్ట్ ఉద్యమానికి, సోషలిస్ట్ వ్యవస్థకు, సోషలిస్ట్ దేశాల యొక్క పతనానికి గురవుతున్న సందర్భంలో మద్రాసులో 14వ జాతీయ మహాసభలో ప్రవేశపెట్టడానికి చాలా జాగ్రత్తగా అంతర్జాతీయ రాజకీయాలు విశ్లేషించి భారతదేశ ప్రజలకు చెప్పినటువంటి మేధావి. ఇందిరాగాంధీతో ఆ కోడలు మేనకా గాంధీని కూడా ప్రజల ముందు, విద్యార్థుల ముందు మరి నిలబెట్టి ప్రశ్నించినటువంటి వ్యక్తి. వాళ్ళను ఓడించే పట్టణంలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి 12వ తేదీ తుది శ్వాస వదిలిన కామ్రేడ్ సీతారాం యేచూరి యొక్క సంతాప సభ, సంస్మరణ సభ జరుగుతుంది. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలే కాకుండా అన్ని పట్టణాల్లో కూడా స్వచ్ఛందంగా ప్రజా సంఘాలు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు ఈ రకంగా క్రికెట్ సంతాపం తెలియజేస్తున్నారు. ఇది ఒక భాగం అయితే కామ్రేడ్ సీతారాం యేచూరి ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఈ దేశానికి ఎంతో అవసరం. అపార మేధావి, భారత రాజకీయాల్లో సరైన సమయంలో సరైన ఎత్తుగడలు తీసుకోవడంలో ఆయనకున్న మేధ చాలా గొప్పది. ఈరోజు లౌకిక శక్తులందరినీ కలపడంలో, ఇండియా కూటమి ఏర్పాటులో కానీ, లౌకిక శక్తుల్ని కలుపుకొని రావడంలో కానీ ఆయన విశిష్టమైనటువంటి పాత్ర నిర్వహించాడు. విద్యార్థి ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఒక సాంప్రదాయ కుటుంబం, చాలా ఉన్నత కుటుంబం. అయితే మార్క్సిస్ట్ భావజాలంతో వామపక్షాల వైపు వచ్చిన తర్వాత ఆయన జేఎన్యూ నాయకుడిగా 10 సంవత్సరాల అధ్యక్షుడిగా ఉంటూ ఆ తర్వాత పార్టీకి సర్వస్వం అంకితమైనాడు. ఆయన నిస్వార్థంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అనేక సంవత్సరాల కాలం పాటు పార్టీలో ఆల్ ఇండియా కార్యదర్శి వర్గ సభ్యుడిగా, ఆ తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుడిగా
పార్టీ ప్రధాన కార్యదర్శి కృషి చేస్తూ వచ్చాడు. వయస్సు పెద్ద వయస్సు కాదు ఈ కాలంలో, ఎందుకంటే వైద్య శాస్త్రం బాగా అభివృద్ధి చెందినటువంటి ఈ కాలంలో 72 సంవత్సరాల వయస్సు అయింది. ఇంకో 10 సంవత్సరాలు యాక్టివ్గా పనిచేయాల్సినటువంటి ఒక అవసరం దేశానికి కూడా ఉండింది. ఆయన ఉపన్యాసాలు చాలా గొప్పగా ఉంటాయి. ఆయన పార్లమెంట్లో మాట్లాడితే నరేంద్ర మోడీ కావచ్చు, మన్మోహన్ సింగ్ కావచ్చు, అందరూ కూడా శ్రద్ధగా ఆలకించేవారు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట అపారమైనటువంటి మేధస్సుతో కూడుకొని రాజ్యాంగాన్ని కోట్ చేస్తూ ఎక్కడ మీరు పొరపాటు చేస్తామని చెప్పి ఎత్తి చూపితే సర్దుకునేటువంటి పద్ధతిలో ఉండేవాడు. ఆ రకంగా భారత రాజకీయాల్లో చాలా చురుకైనటువంటి పాత్ర నిర్వహించాల్సినటువంటి వయసులో ఆ కామ్రేడు ఇన్ఫెక్షన్ వచ్చి శ్వాసకోశాలు బాగా ఇబ్బంది పెట్టి ఎయిమ్స్లో చేరినాడు. చాలా మంచి వైద్యం లభించింది, ఎయిమ్స్ది పొరపాటు కాదు. అయితే ఆయన శరీరం సహకరించలేదు. చివరికి 12వ తేదీ ఆయన చనిపోయినాడు. ఆయనకు జోహార్లు అర్పిస్తున్నాం. ఆయన మార్గంలో మిగతా మొత్తం మా పార్టీ, మా ప్రజా సంఘాలను నడవాలని, ఆయన మార్గంలో నడిచి ప్రజలకు సేవ చేస్తామని, ఈ దేశంలో మతోన్మాదులకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరిస్తామని ప్రతిజ్ఞ తీసుకోవడం కోసం ఈరోజు ఈ సంతాప సభ ఇక్కడ